ఇంత పెద్ద ఎత్తున దొంగోట్లు వేసుకొని ప్రశాంతమైన ఓటింగ్ అంటారా? డిఐజీ స్థాయి అధికారి ఇక్కడ ఉండడం నిజంగా అవసరమా చెప్పండి మీరు? వాస్తవానికి ఒక సిఐ స్థాయి అధికారి చిన్న మండలం ఎలక్షన్ చేసేయచ్చు, కానీ డిఐజీ స్థాయి అధికారి ఎందుకు వచ్చాడు ఇక్కడికి? ఒక అజెండాతో వచ్చినాడు. ఒక డిఐజీ, ఎస్పీ, డిఎస్పీ వీళ్ళందరికీ ఉన్న కామన్ అజెండా ఏంటి? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మొత్తం క్యాడర్, జిల్లా క్యాడర్ మొత్తాన్ని పోలింగ్ బూతుల ముందు నిలబెట్టడం, సంపూర్ణ సహాయ సహకారాలతో వైసీపీ క్యాడర్ను నిలవరించడం. డిఐజీ, ఎస్పీ, డిఎస్పీ మొత్తం పోలీస్ బందోబస్తు చేసిన పని అదే. పోలీసులు కరడుగట్టిన టీడీపీ కార్యకర్తల కంటే కూడా ఘోరంగా ప్రవర్తించారు. ఇంత ఘోరమైన పరిస్థితుల్లో ఇవాళ ఎన్నికలు జరగడం జరిగింది.